సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. 10వ తరగతి ఫలితాలలో జిల్లా టాపర్గా సెయింట్ మార్క్స్ హై స్కూల్ విద్యార్థిని ముజ్ను అఖిల్. గతంలో చిలకవాగును పట్టించుకున్న నాతుడే లేడు, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి. తాండూరులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. బుధవారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ హై స్కూల్ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ముజ్ను అఖిల్ అనే విద్యార్థిని 600 మార్కులకు గాను 586 మార్కులు సాధించింది. తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల విద్యార్థిని అమూల్య 600 మార్కులకు గాను 586 మార్కులు సాధించారు. తాండూరు పట్టణానికి చెందిన ఇద్దరు విద్యార్థులు జిల్లా టాపర్ స్థానానికి పోటీ పడ్డారు. గాన్ల శివానంద్ 600 మార్కులకు గాను 550 మార్కులు, అనీస్ ఫాతిమా 600 మార్కులకు గాను 547 మార్కులు, ముస్ఫర్ కార్టూన్ 537 మార్కులు, జబా అఫ్రా 535 మార్కులు, అద్నాన్ సమీద్ మరియు జట్కని సహస్ర విద్యార్థులిద్దరూ 534 మార్కులు, అస్రార్ 528, సోఫియా ఫిర్దోస్ 528, సాదియా బ్యూటిల్ 525 మార్కులు, సిజం ఈస్టర్ రాణి 520, పట్లోల స్వప్నారెడ్డి 517, గరుడాద్రి దశరథ్ 513, మహమ్మద్ ముతాసియముద్దీన్ 510 మార్కులు, తరుణ్ సందేశ్ 504 మార్కులు సాధించారు. 10 ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సెయింట్ మార్క్స్ పాఠశాల ప్రిన్సిపల్ ఆరోగ్యరెడ్డి విద్యార్థులను ఘనంగా అభినందించారు. విద్యార్థుల కృషి, పట్టుదల, ఉపాధ్యాయుల ఉత్తమ బోధన, విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల మంచి ఫలితాలను సాధించినట్లు ప్రిన్సిపాల్ ఆరోగ్యరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అరవింద్, బాలస్వామి, వనిత, శ్రీలత, అన్నపూర్ణ, హేమలత, ఆనంద్, శరణ్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. We, St. Mark's High School, has bagged the victory one more time in Tandoor town. We are really proud that our girl have secured district topper and stood as Tandoor topper with 586 marks out of 600. We really cherish this movement and we really feel proud. We, the management, I really congratulate and thank our father, Reverend Arogya Reddy, and also our Dean sir for all the struggle behind of this. And also I congratulate each and every teacher who has struggled to pave this path in a successful way. And also a very special congratulations to the parents, because with their support and guidance and their patience have created a victory among the Tandoor town. So really thank you for this success, and also I congratulate all the 10th pass out students who secured 500 plus above marks, and I congratulate each and every parent of those students also. And we promise, St. Mark's High School promise this success every year ahead. Thank you. ఈ అమ్మాయికి స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ రావడం అనేటువంటిది మా మేనేజ్మెంట్కి, మా స్టాఫ్కి చాలా ఆనందంగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయండి రిజల్ట్ వచ్చింది అంటే చాలా గర్వంగా కూడా ఉంది మాకు. చాలామంది పేరెంట్స్ మా పిల్లల్ని కొడితే ఎందుకు కొట్టారని వస్తారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ పేరెంట్స్ మాత్రము టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అప్పుడు మా పిల్లల నుంచి ఏమైనా మిస్టేక్ ఉందా అని అడిగే పేరెంట్స్ ఉన్నారు. ఈ కాలానికి ఇలాంటి పేరెంట్స్ ఉండడం కూడా మా మేనేజ్మెంట్ యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఈ విధంగా ఉంటే, సపోర్టింగ్గా ఉంటే టీచర్స్కి, తర్వాత మేనేజ్మెంట్కి, స్కూల్కి కూడా మంచి డెవలప్మెంట్ అనేటువంటిది వస్తుంది. దీని ద్వారా పిల్లలు కూడా ఇంప్రూవ్ అయ్యి మంచి మార్క్స్ రిజల్ట్ తీసుకొని రావడానికి కారణము పేరెంట్ ప్లస్ తర్వాత వాళ్ళ యొక్క పిల్లలు. ఇది మాత్రం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. పేరెంట్స్ ప్రతి ఒక్క పేరెంట్ను ఏదైనా టీచర్స్ తిట్టినా, ఏదైనా కొట్టినా కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని ఈ విధంగా ముందుకెళ్తే మాత్రం తప్పకుండా వాళ్ళు రిజల్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని నా యొక్క అభిప్రాయం. కానీ చాలామంది పిల్లలు కూడా చదవడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. చాలా నెక్స్ట్ టైం కూడా ఇలాంటి రిజల్ట్ తీసుకురావడానికి మా యొక్క మేనేజ్మెంట్ యొక్క కృషి కూడా చాలా ఉంది. నెక్స్ట్ టైం కూడా ఇలాంటి రిజల్ట్ తీసుకురావడానికి మా యొక్క స్టాఫ్ అందరూ కూడా కృషి చేస్తామని కూడా మేము వాగ్దానం చేస్తున్నాం. इस स्कूल में आज जो रिज़ल्ट आया उसकी खुशी में मेरी लड़की जो डिस्ट्रिक्ट फर्स्ट आई उसका पूरी मेहनत स्टाफ
प्रिंसिपल, फादर और जो है ना टीचर्स वगैरह सबको जो है इसका इन सब की मेहनत की वजह से ये रिजल्ट आया स्कूल का। अब आइंदा भी इसी तरीके से अगर मेहनत करें तो और अच्छा रिजल्ट ला सकते हैं। बस इसी సెయింట్ మార్ట్ స్కూల్ యాజమాన్యం వారు ఈ సంవత్సరం వచ్చే 10th క్లాస్ ఫలితాలు ఈవెన్ మనకు కార్పొరేట్ సంస్థలు కూడా ఇటువంటి మార్కులు సాధించలేదన్నట్టు నిస్సందేహం సార్. నారాయణరావు కానీ చైతన్యాన్ని ఏవైతే గొప్పగా చెప్పుకుంటున్నారో అటువంటి గొప్ప లక్షల పోసి కూడా వారు ఇటువంటి మార్కులు తెచ్చుకున్న దాఖలాలు లేవు. అటువంటి సెయింట్ మార్ట్ స్కూల్లో సామాన్యమైనటువంటి ప్రజలందరూ కూడా మనమందరం కూడా సెకండ్ క్లాస్ ఫ్యామిలీ అందరూ కూడా ఉన్నతమైన మార్కులు తెచ్చుకొని సమాజానికి మంచి గౌరవం తీసుకొచ్చి ఈ స్కూల్ చదివించే గురువులకు ఉపాధ్యాయులకు అంత సిద్ధమైన వారందరూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి మట్టిలో కూడా మాణిక్యాలు ఉంటాయి అనేటువంటి దాన్ని ఆ పాప ప్రూవ్ చేసి స్కూల్ యాజమాన్యం ద్వారా అందరూ తెలియజేశారని సభాగం. My teachers and my parents encouraged me a lot. They helped me a lot. Because of their encouragement and their teaching, I achieved this. St. Mark's High School helped me a lot and encouraged me. Their guidance paved a path for my journey. Their encouragement and my parents' guidance has brought me here. స్కూల్ ప్రిన్సిపల్గా ఈరోజు ఎంతగానో సంతోషంగా ఉంది. ఎందుకంటే ముజిన 586 మార్కులతో డిస్ట్రిక్ట్ లెవెల్లో టాప్ టీచర్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ 500 అబవ్ వచ్చిన వాళ్ళందరికీ మరియు 500, 300 వచ్చిన వారికి అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మీ యొక్క హార్డ్ వర్కే, టీచర్స్ హార్డ్ వర్క్, స్టూడెంట్స్ హార్డ్ వర్క్ మాకు చేసినందుకే ఇన్ని మార్క్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. యాజ్ అ ప్రిన్సిపల్గా అందరికీ అభినందనలు తెలుపుతూ ఆ దేవుడు మిమ్మల్ని దీవించాలని నా యొక్క చిన్న ప్రార్థన. థ్యాంక్ యూ. తాండూరు పట్టణంలోని చిలకవాగు గురించి గతంలో ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదని ప్రస్తుత ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చిలకవాగుపై ప్రత్యేక దృష్టి సాధించి పూడికతీత పనులను ప్రారంభించారని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి తెలిపారు. గురువారం చిలకవాగు పనులను కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్లాలా, బంటు వేణు, బంటు మల్లప్పతో కలిసి బాలరెడ్డి పరిశీలించారు. అభివృద్ధి మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తున్న వ్యక్తి మన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే నెరవేరుస్తున్నారని, అందులో భాగంగా చిలకవాగుపై ప్రత్యేక దృష్టి సాధించి పూడికతీత పనులను ప్రారంభించారని బాలరెడ్డి తెలిపారు. ఈ చిలకవాగు పరిశీలనకు వచ్చినటువంటి మన టౌన్ ప్రెసిడెంట్ హబీబ్లాలా కానీ, అలాగే వార్డ్ నెంబర్ 11 బంటు వేణు కానీ, అలాగే వార్డ్ నెంబర్ 9 ఇన్ఛార్జ్ అయిన బంటు మల్లప్ప కానీ అందరం కలిసి ఈ చిలకవాగుని పరిశీలిస్తున్నాము. గత ప్రభుత్వాలు ఎంతమంది ఉన్నా కానీ చిలకవాగు వచ్చింది పోయింది అని చెప్పడమే, శాంక్షన్ చేస్తున్నాం అనేది. ఎప్పుడో మా తాతల జమానా సందిగిట్ట అక్కడ రాజు కాలనీ దగ్గర పరమేశ్వర్ కుంట కానీ, ఒడ్లోన్ కుంట కానీ, సీజోన్ కుంట కానీ, తుమ్మల్ కుంట కానీ ఈ 4 పక్కలనే మళ్ళా రాయికుంట అనేది గిట్ట ఉండే. ఈ 5-6 చిల్లర నీళ్లు ఈ షాయిపూరు వార్డ్ నెంబర్ 7 అని, వార్డ్ నెంబర్ 9 అని, 11 అని, 13 అని ఈ 4 వార్డుల మీదకెళ్ళి ప్రవహిస్తున్నాయి. కాబట్టి కోడంగల్ రోడ్ల గిట్ట ఒక నది మాదిరిగా తయారవుతుంది అక్కడ. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలే కానీ ఎవరు కానీ చెప్పడమే జరిగింది. మనోరన్న ఈసారి వర్షాకాలం ఆగస్టులో ఇదంతా పరిశీలించిండు, ఎక్కడెక్కడ వాటర్ పోతున్నా ఏం లేదని పరిశీలించి ఒక 4-5 డిపార్ట్మెంట్ వాళ్ళని, ఇరిగేషన్ వాళ్ళని కానీ, R&B వాళ్ళని కానీ, మన మున్సిపాలిటీ వాళ్ళని కానీ, పోలీసు వాళ్ళని పెట్టి అందరిని పెట్టి ఈ 4-5 డిపార్ట్మెంట్లతో సర్వే చేపించి ఎట్లయితే కాలువ ఉన్నదో ఏ సర్వే నెంబర్కి వెళ్ళి ఉన్నదో అదే సర్వే నెంబర్ ప్రకారంగానే ఈ కాలువ తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్లాట్లోనే కానీ ఈ భూమి ఉన్నోళ్ళే కానీ ప్రతి ఒక్కరూ ఈ చిలకవాగు సహకరిస్తున్నారు. దీంతో పాటు మనోరన్న అంటేనే తాండూరు డెవలప్మెంట్, తాండూరు గురించే మనోరన్న ఎప్పుడు రాత్రి పగులు ఆలోచిస్తుంటారు. ఇప్పుడే మేము ఇక్కడికి వచ్చినాము, రాగానే ఒక విషయంలో ఫోన్ చేసిండు, బాలరెడ్డి అదేమైంది కొద్దిగా ఆడిగిట్ట పోయిరా అని. అట్లా ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఏ వార్డులు ఉన్నా అంటే గొల్లజేరు ఉన్నా అంటే ఇప్పుడు హబీబ్లాలకు, జుబేర్లాలకు, ఆ రాముకు అక్కడ ఫోన్ చేస్తాడు, ఆ గొల్లజేరి కాంట్రాక్ట్ స్టార్ట్ అయింది, వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక పారి పోయిరా అని. మనోరన్న హైదరాబాద్లో ఉన్నా కానీ తాండూరు గురించి ఆలోచించే వ్యక్తి అంటే మనోరన్న.
గత ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే గెలిచిపోయి వాళ్ళ బిజినెస్లు చూసుకుంటా నెలకు 2 నెలలకు వచ్చి తిరిగేది. మనోరన్న అంటే వారంలో 3-4 రోజులు తాండూరు అంటే 2-3 రోజులు హైదరాబాద్ నుండి గిట తాండూరు గురించి ఆలోచిస్తూ అక్కడ ఉన్న అధికారులనే కానీ సంబంధించిన మినిస్టర్లతోనే కానీ సంబంధించిన వర్క్ కొరకు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనోరన్న చేసే డెవలప్మెంట్ చూస్తే నెక్స్ట్ ఒక 20-25 ఏళ్ళకి ఈయనకే ఓట్లేస్తారు తాండూరు జనాలు. ఎందుకంటే తాండూరు వికారాబాద్ రోడ్ గిట చాలా చేసాడు. అదే మాదిరిగా మన లక్ష్మీనారాయణపూర్ టు బషీరాబాద్ స్టార్ట్ అయింది, లక్ష్మీనారాయణపూర్ టు దేవనూరు స్టార్ట్ అయింది. ఏ రోడ్ అయినా చూడు డబల్ రోడ్ 4 రోడ్. అసలు మనకు ఇంతకుముందు తాండూరు ఉండి అంటే నేను ఒక 2 మాట్లాడిన కొన్ని మీటింగ్లలో మనకు అటు ఆంధ్ర రోడ్డు దండిండు, ఇటు తెలంగాణ రోడ్డు దంతే ఈ కర్ణాటక బార్డర్ రోడ్డము మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని అనుకుంటుంటే ఈ రోజుల్లో చూస్తే ఇంతకుముందు సిరిసిల్ల గిట్ట వాళ్ళు ఎట్లా డెవలప్ చేసిండ్రు కేటీఆర్, హరీష్ రావు. తాండూరుని అదే మాదిరిగా మన మనోరన్న డెవలప్ చేస్తారని కోర్చు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. अस्सलाम वालेकुम, नमस्ते, आदाब। आज जिस तरीके से एमएलए मनोहर रेड्डी साहब ने ज़बान दी थी कि तांडूर को डेवलप करेंगे, उसी तरीके से आज हैदराबाद रोड से लेके पूरा कोडंगल रोड, अपना पूरा शाहीपुर, ग्रीन सिटी, ये जहाँ तक भी पूरा ये पानी में बरसात में डूब जाता था, इसके लिए ख़ास करके 50 से 60 करोड़ रुपए सैंक्शन करा के काम शुरू करे हैं। आप देख सकते हैं वहाँ से लेके यहाँ तक काम चालू हो चुका है और ये पूरा यहाँ से लेके पूरा कोडंगल रोड तक और वहाँ से जो है ना अपने ग्रीन सिटी, ये पानी पूरा ले आके चिल्का को मिलाने वाले हैं। तो इसका काम जो है शुरू हो चुका है। मैं हमारे एमएलए साहब का और हमारे सीएम साहब का और जितने भी इसको मदद कर रहे हैं उनका सबका शुक्रिया अदा करता हूँ, ख़ास करके तांडूर की आवाम का जो कि ये प्रॉब्लम को ला के एमएलए साहब को बताए। इसकी वजह से एमएलए साहब जो है ना एक्टिव होकर काम कर रहे हैं और आने वाले दिनों में कंपलसरी हर काम होने वाला है। मैं तांडूर की आवाम से रिक्वेस्ट कर रहा हूं कि हमें कंटिन्यू इसी तरह सपोर्ट करें। जय हिंद, जय कांग्रेस, जय मनोरना। ఈరోజు సాయిపూర్లో ఈ చిల్కవాగు అనేది గత కొన్ని రోజులుగా పని స్టార్ట్ అయింది. ఇంతవరకు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా మంత్రులు వచ్చినా ఏం చేసినా ఇది ఎప్పుడు చిల్కవాగు తీస్తాము అది చెప్పడం కానీ అందరూ మాటల్లో అయిపోయినా చేతుల్లో ఎవరు చేయలేరు. మన మనోరన్న అసెంబ్లీలో మాట్లాడిండు, దీనికోసం ప్రతి ఒక్కరికి మాట్లాడిండు, ఇక్కడ వచ్చి చూసిండ్రు. అప్పుడు ఇక్కడ ఉన్న ఇండ్లు మొత్తం మునిగిపోతున్నాయి వాటర్ వచ్చి, ఇవన్నీ ఇబ్బందులు అవుతాయని చెప్పి పబ్లిక్ కష్టాలని ఆయన చూసి ఆయన బాధపడి తొందరగా దీనికి సాల్వ్ చేయాలి, నెక్స్ట్ వర్షాకాలంలో సాల్వ్ చేయాలని ఒకటి డిసైడ్ అయ్యి అందరికి మాట ఇచ్చి ఇంకా వర్షాకాలం స్టార్ట్ కాకముందే వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా సంతోషపడుతుండ్రు. అలాగే ఏదైతే మాట ఇచ్చిందో అన్న ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మ్యాక్సిమం అందరూ ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు, ప్లాట్ వాళ్ళు కానీ ఏరియా వాళ్ళు కానీ అందరూ. కాబట్టి వీళ్ళ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తాండూరు పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు విజయలక్ష్మి పండిత్ జెండా ఎగరవేశారు. అనంతరం మాట్లాడుతూ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించేందుకు అందరూ సంఘటితంగా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులతో పాటు ఏఐటీయూసీ నాయకులతో పాటు వివిధ సంస్థల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కార్మికులను పెట్టేయడానికి మనం ఎన్ని కష్టాలను తీసుకొని ఎదురైనా కూడా మనము అటువంటి వాళ్ళకి, ఎందుకంటే ఒక కార్మికుని పొట్టగొడితే వాళ్ళ ఇల్లు మొత్తం సంసారం పిల్లలందరూ కూడా బాధపడతారు అని చెప్పేసి మానవత్వంతో ఆలోచన చేసినాం. ఎందుకంటే కార్మికులు ఎవడైనా కానివ్వండి, వాడు ఇటువంటి అధికారులు చెప్పిండ్రు, చెప్పిండ్రు ఇటువంటి వాళ్ళను జాగ్రత్త అని చెప్పేసి, అయినా కూడా మనం మానవత్వంతో ఆలోచన చేసినాం. కార్మికులు వాళ్ళ ఫ్యామిలీ కూడా డిపెండ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆలోచన చేసినాం. కానీ ఆ విశ్వాసం అనేది ఆ పెట్టుకునే కార్మికుల లోపల ఉంది. కాబట్టి మనం అందరం కూడా మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ పూజ చేస్తున్నాం, ఏ పని చేస్తున్నాం, ఏం చేయడం ద్వారా కార్మిక రంగానికి నష్టం అవుతుందని చెప్పేసి మనం భావించవలసిన అవసరం ఉంటుంది. నాయకత్వాలు వహించడానికో, టీవీలలో పేపర్లలో రాయడానికో, లేకపోతే ఎవరి దగ్గర 4 డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఏఐటీసీ పనిచేయదు. ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పని ఏఐటీసీ ఎప్పుడు కూడా చేయదు, కార్మిక సంఘం చేయదు. సిపిఐ కానీ జిల్లా సెక్రటరీ కాబట్టి మేము ఇటువంటి పనులు చేయం. కావున మీరందరూ కూడా, నేను మీకు అందరికీ పిలిపించేది, మీరందరూ కూడా సంఘటితంగా ఉండాలి, మీరందరూ ఏకతాటిపై ఉండాలి. కార్మికులందరూ ఏకంగా ఉంటేనే మనమందరం కూడా హక్కులు సాధించుకుంటాం. ఇక్కడ ఉన్న ఒక కార్మికునికి కష్టం వచ్చిందంటే ఇంకొక కార్మికుని కళ్ళల్లో నీళ్లు రావాలి, రక్తం కారాలి. ఒకటి కార్మికుని కళ్ళల్లో రక్తం వస్తుందంటే ఇంకొక నీళ్ళు వస్తున్నాయంటే ఒక కార్మికునికి రక్తం రావాలి. ఇది కార్మిక ధర్మం. కార్మికులు చేయవలసింది కానీ ద్రోహం కాదు. మిత్రులారా, ఇది ఇటువంటి వాళ్ళని అందరినీ కూడా కార్మికులంతా ఒక కంట కనిపెట్టాలి. కార్మిక ద్రోహులను కార్మికులంతా ఒక కంట కనిపెట్టాలి. ప్రజలు కూడా ఇటువంటి వాళ్ళను ఎప్పటికప్పుడు ఎండగడితేనే కానీ మనకు కార్మికులకు న్యాయం జరుగుతుంది. మన హక్కుల కొరకు మనం పోరాటం చేయగలుగుతాము. అందరినీ కూడా ఈ మేడే సందర్భంగా కలిసి కట్టుకు ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా ఏఐటీసీ మొత్తం మున్సిపల్ మన రాష్ట్రంలో మున్సిపల్ యూనియన్ అన్ని మున్సిపాలిటీలో కూడా ఏఐటీసీ యూనియన్ ఉన్నది. ఖచ్చితంగా పెద్ద రికగ్నైజ్డ్ యూనియన్ మన ఏఐటీసీ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా మీ ఏఐటీసీ ఖచ్చితంగా మీ వైపు ఉండి, ఎందుకంటే రికగ్నైజ్డ్ యూనియన్ ఏవైతే ఉంటాయో వాటికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. మన రాష్ట్రంలో అయితే గుర్తింపు ఉన్న రికగ్నైజ్డ్ యూనియన్ ఏఐటీసీ. కాబట్టి మీ హక్కుల కోసం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో కూడా చర్చ చేస్తాం. ఇప్పుడు చూస్తున్నాం మనం అన్ని కార్మిక సంఘాలు ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా మన పార్టీ ఆఫీస్కి వస్తున్నారు, సిపిఐ పార్టీ ఆఫీస్కి వస్తున్నారు. ఎందుకంటే మన కూనంనేని సాంబశివరావు గారు అసెంబ్లీలో కార్మికుల పక్షాన మాట్లాడుతున్నారు. ఏ రంగంలో ఉన్న కార్మికులైనా, ఏ పార్టీ కార్మికులైనా వచ్చి మన ఎమ్మెల్యే గారికి చెప్తున్నారు. నేను ముందుండి చూస్తున్నాడా అంటే కార్మికుల వైపు నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. కార్మికుల కోసము అంతా అంటే ఏదైనా తలుపు కొడుతున్నారంటే, ఏదైనా తలుపు తడుతున్నారంటే ఇక్కడ న్యాయం జరుగుతుందని. అందరు గుడికి ఎందుకు పోతారు? దేవుడు కనీసము ఏదన్నా మాకు ఉంటాడని చెప్పేసి. అదేవిధంగా ఈరోజు మన సాంబశివరావు గారిని చూస్తుంటే నిజంగా కూడా చాలా గర్వం అనిపిస్తున్నది. మీకందరికి కూడా గర్వపడవలసిన అవసరం. ఎన్ని వేరే యూనియన్లు వాళ్ళందరూ కూడా ఈవెన్ పేపర్ వీళ్ళు పత్రికా సంఘం కూడా నువ్వు అందరు వాళ్ళకు కూడా న్యాయం కావాలంటే మన ఆఫీస్కి వచ్చి మన సాంబశివరావు గారికి చెప్తున్నాం. ఆయన తాండూరుకి కూడా వస్తామన్నారు. ఖచ్చితంగా మున్సిపల్ కార్మికులను పర్టికులర్గా కలుస్తానని చెప్పి వారు మొన్ననే చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఏ విషయంలో కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా మన సమస్యల మీద మాట్లాడతారు, నిలదీస్తారు, అంటే ముందు విన్నవిస్తారు. ఇక్కడ కూడా మన అలయన్స్ తోటి గెలిచిన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చాలా మంచి మన పట్ల, మన కార్మిక సంఘం పట్ల, మన కార్మికుల పట్ల చాలా అంటే వాళ్ళు కూడా వాళ్ళ స్పందించే తీరు చాలా నాకైతే మంచి.
వర్ధిల్లాలే కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలే కార్మికుల ఐక్యత, తగ్గించాలే 8 గంటల పని దినాలను. కాన్వెంట్స్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, మున్సిపల్ కానీ, ఎస్పీఎం కానీ, అంగన్వాడీ కానీ, ఆశా కానీ అన్ని రకాల కార్మికులను ఉద్దేశించుకొని మేడే జెండావిష్కరణ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఈరోజు మనం మేడే అనేటటువంటిది అందరూ ఒక పండుగలా అనుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మేడే అనేది ఒక పండుగ కాదు, మేడే అనేది ఒక పోరాట స్మృతి అంటని చెప్పేసి మనకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రోజు 1986లో అమెరికా నగరంలో, చికాగో నగరంలో హై మార్కెట్లో చేసినటువంటి పోరాటం ఫలితంగా కార్మికులు మాకు 8 గంటల పనిదినం ఉండాలి, 18 గంటల పనిదినం కాదు, 16 గంటల పనిదినం అని చెప్పేసి మొట్టమొదటిసారిగా అక్కడ ఆ రక్త మడుగులు చనిపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క బట్టలు ఇడిచేసి ఎగిరేసినటువంటిది అదే ఎర్ర జెండా అని చెప్పేసి మనం సిఐటిలో పిలుపునివ్వడం జరిగింది. అదే ఎర్ర జెండా, అదే మేడే అని చెప్పేసి చెప్పుకోవడం జరిగినాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే, బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కనీస వేతనాలు కూడా అవన్నిటి గిట్టంగా బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అవిటిని గిట్టంగా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్మిక చట్టాలను 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఆనాడు బ్రిటిష్ అనేకమైనటువంటి పెట్టుబడిదారులకు, ఫాసిస్టులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం గిట్టంగా భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు ఈ ప్రభుత్వాల మీద ఎప్పటికైనా సరే మనం ఖచ్చితంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే కాకుండా ఈరోజు మేడే యొక్క స్ఫూర్తితోటి, మేడే యొక్క అమరజీవులతోటి సాధించుకున్నటువంటి చట్టాలు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చి మొత్తం తీసేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మోడీకి తీసేసే హక్కు ఎవరిచ్చినారని చెప్పేసి మనం ఈ మేడే సంబంధంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటే మనం అందరికి కావాల్సినటువంటి ఈరోజు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ గిట్టంగా రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈరోజు కాంట్రాక్టర్ కానీ అనేక విధాలుగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకు సంబంధించి మనం ఒకటే చెప్తా ఉన్నాం, కార్మికులంతా ఐక్యంగా ఉండి సాధించుకుంటే హక్కులు వస్తాయి. కానీ ఐక్యంగా లేకపోతే మనం చీల్చి చెండాడి ఈరోజు పెట్టుబడిదారులు, ఈరోజు మతపిచ్చినటువంటి వాళ్ళందరి గిట్టంగా ఈరోజు దేశాన్ని ఆడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఫాసిస్టులకు వ్యతిరేకంగా, ఈరోజు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా జరగాల్సినటువంటి పోరాటము రేపు మే 20 తారీఖున భారతదేశ వ్యాప్తంగా హెలికాప్టర్ నడిపే కాడ నుంచి కింద గ్రామ పంచాయతీ ఉద్యోగి వరకు గిట్టంగా అందరి గిట్టంగా మే 20 తారీఖున అందరు విధులను బహిష్కరించుకొని ఖచ్చితంగా సమ్మె చేయాల్సినటువంటి అవసరం ఆసనమని చెప్పేసి మీ అందరికి చెప్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. మీరు అందరి గిట్టంగా ఇక్కడ నుంచి ఆ కొద్దికాడికి వెళ్ళాలి. బైక్ ఉన్న వాళ్ళందరి గిట్టంగా మంచిగా సరే. ఇంకొక జెండా ఉన్నది, కొద్ది దగ్గర ఒకటి మన జెండా ఉన్నది, ఆ జెండా దగ్గర ఎదురైతే అక్కడ నుంచి ఇక్కడ విశ్వాసం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.